కళా ప్రపూర్ణ డాక్టర్ మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 29వ భాగం 19/4/20. అక్కడి నుంచి బయలుదేరా. నెల్లూరు దగ్గర నుంచి కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలు దాటాం. విశాఖలోకి వచ్చాం. విశాఖపట్నం జగన్మిత్ర సమాజ్ ఆంధ్రదేశమంతటా పర్యటించిన ధార్వాడ వారు విశాఖలో కూడా హిందీ నాటకాలు ప్రదర్శించారు. అవి ప్రజలను బాగా ఆకర్షించాయి. కొంతమంది యువకుల్లో నాటకాలు ఆడాలనే ఉత్సాహం కలిగి పరవస్తు రంగాచార్యులుగా శాకుంతల నాటకాన్ని అనువాదం చేశారు. 85లో 18 జగన్మిత్ర సమాజాన్ని రఘునాథ వర్మ స్థాపించారు. అంకితం జగ్గారావు, విక్రమదేవవర్మ, మొసలికంటి సూర్యనారాయణ శెట్టి లక్ష్మీనరసింహం, కాదంబరి జగన్నాథరావు, బెండూరు చిదంబరరావు మొదలైన సమాజ సభ్యులుగా ఉండి కాళిదాసు నాటక, షేక్స్పియర్ నాటక, వేణి సంహారం, చంద్రహాస, శ్రీనివాస కళ్యాణ్, హరిశ్చంద్ర మొదలైన నాటకాలు ప్రదర్శించారు. తెరలు, దుస్తులు ఆయా నాటకాలకు తగినట్టు రాయించుకొని నాటకాలను ప్రదర్శించేవారు. వీరి నాటకాలు కొద్ది కాలంలోనే ప్రజామోదాన్ని పొందాయి. జగన్మిత్ర సమాజంలో గోటేటి కామేశ్వరరావు, కాదంబరి జగన్నాథరావు, తెన్నేటి జగన్నాథరావు, శెట్టి లక్ష్మీనరసింహం, చిదంబరరావు, నీలమణి పాణిగ్రాహి, తియ్యాడి భాస్కర్రావు, బాకుర పండా వెంకట్రావు, ఎల్లాయి సోమశేఖరం, జయంతి సూర్యనారాయణ, ప్రయాగ నరసింహశాస్త్రి మొదలైన వాళ్ళు ప్రముఖ నటులుగా పేరు. విక్రమదేవవర్మ వితర ఈ సమాజం వారి నాటకాలన్నీ ప్రదర్శించటానికి విక్రమదేవవర్మ గారు కట్టించిన సొంత హాలు వెలమపేటలో ఉండే. శెట్టి లక్ష్మీనరసింహం గారు చిత్ర హరిశ్చందరీయం, రుక్మిణీ కళ్యాణం, మాలిని విజయం, అహల్య నాటకాలు, వర్మగారు మానవతి చరిత్ర, శ్రీనివాస కళ్యాణం నాటకాలు రచించి సమాజ సభ్యులతో ప్రదర్శింపచేసేవారు. 1889-90 ప్రాంతం ఈ సమాజంలో విద్యాధికులు, ఉద్యోగులు చేరి సమాజాన్ని వృద్ధి చేశారు. మంతా సూర్యనారాయణ సమాజ కార్యదర్శిగా ఉన్న కాలం తాత ఉమామహేశం, నండూరి కృష్ణమూర్తి మొదలైన వారు ఎంతో కట్టుదిట్టంగా సమాజాన్ని నడిపారు. వీరి నాటకాలు ఎప్పటికప్పుడు కొత్త సంప్రదాయాలను ప్రవేశపెట్టారు. హాస్యంలో, నృత్యంలో కత్తి సాములు ప్రత్యేక నిపుణులే ఉండేవారు. క్రమశిక్షణతో సమాజం ప్రదర్శించేవారు. నాటక కళాభిభాషక నాటక సభ మారేపల్లి రామచంద్ర శాస్త్రి కవిగారంట. శెట్టి లక్ష్మీనరసింహం గారు 1895లో ఈ సమాజం స్థాపించి జగన్మిత్ర సమాజంతో పోటీగా నిలబడి నాటకాలు ప్రదర్శించి ఈ సమాజానికి కావలసిన నాటకాలు మారేపల్లి రామచంద్ర శాస్త్రి కవిగారంటారు. ఇక్కడే మాకు దగ్గర 4 కిలోమీటర్ల దూరంలో కనకవల్లి ఉంది. ఆ కనకవల్లి వాస్తవ్యం. ఆయనే దర్శకత్వం వహించారు. మొదటగా వేణి సంహార నాటకాన్ని జనరంజకంగా ప్రదర్శించారు. ఈ సమాజానికి ఆకళ్ళ సత్యనారాయణ కూడా నాటకాలు రచించారు. రామచంద్రరావు శాస్త్రి గారి నల నాటకం, కిరాతార్జునీయం, పారిజాతాపహరణం, కంసవధ, ప్రహ్లాద విజయం, పాండవ జననం, దిల్హనీయం, ద్రౌపదీ స్వయంవరం, సారంగధర మొత్తం 30 నాటకాలు రాశారు. ఈ సమాజంలో రామచంద్ర శాస్త్రి గారు, శెట్టి లక్ష్మీనరసింహం, కవికొండల నరసింహం, జయంతి సూర్యనారాయణ, జిల్లేపల్లి వీరభద్రస్వామి, చిల్లా నారాయణ స్వామి, ఆమంచి రామ్మూర్తి, అమంచి సీతారామయ్య, చాబలి వెంకటరమణ శర్మ, భాగవతుల కృష్ణారావు, కొండూరు రామ్మూర్తి, తడకలూరి కుప్పస్వామి,
శివకోటి అప్పలరాజు, కట్టే సూర్యనారాయణమూర్తి, చిల్లా నారాయణమూర్తి మొదలైన నటులు విభిన్న పాత్రల సమర్థనీయంగా నటించారు. వీరి కుప్పుస్వామి బాణి. వీరి సమాజ నాటకాల్లో పాటలకు కుప్పుస్వామి వారి గారు బాణీలు మట్లు కట్టేవారు. సుప్రసిద్ధులైన చిత్రకారుడైన రత్నం మాస్టర్ కావలసిన తెరలు తయారు చేసేవారు. ఆనాడు చాలా వరకు పాటల్లో, సిరీస్లో, సీనరీల్లో పార్సీ వాళ్ళని అనుకరించడం అలవాటు. ఈ సమాజం రాజమండ్రి, విజయనగరం, అనకాపల్లి మొదలైన పట్టణాలు కూడా నాటకాలు ప్రదర్శించి ప్రశంసలు. 1912 తర్వాత ఈ సమాజం ఆగిపోయింది. ఆ రోజుల్లో ప్రియ సల్లాపక కంపెనీ అని ఒకటి ఉండేది. ఈ సమాజం కేవలం హిందీ నాటకాలే ఆడేవాళ్ళు. ఆర్సి రామారావు గారు ఆంధ్ర అమెచ్యూర్స్ అనే సమాజాన్ని స్థాపించి హరిశ్చంద్ర, చిత్రనళీయం నాటకాలు ప్రదర్శించే పేరు. ఈ సమాజంలో రాజమండ్రి వాస్తవ్యుడు ముప్పిడి జగరాజు స్త్రీ పాత్రలని, రామారావు గారు, పార్సీ రామారావు పురుష పాత్రలని, బి వెంకటస్వామి గారు స్త్రీ పురుష 2 పాత్రలు, రెండిటి సమర్థవంతంగా నటించి ప్రజాభిమానాన్ని, సంగీతం మానిని సమాన్, వేశ్యావృత్తి మాన్పించి వారికి జీవన ఉపాధి కల్పించాలని కంకణం కట్టుకొని మారేపల్లి రామచంద్ర శాస్త్రిగా ఈ సమాజాన్ని స్థాపించారు. ఈ సమాజ సభ్యులందరూ వేశ్యలు. నటులను పంక్తివాక్యులుగా నిషేధించే ఆ రోజు స్త్రీలతో ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేసిన శాస్త్రిగా ఎంత అభ్యుదయ కాముకులో మనకు. ఈ సమాజం వారు గుంటూరు, ఏలూరు, బందర్, రాజమండ్రి, కాకినాడ మొదలైన పట్టణాల్లో సంచారం అఖండంగా నాటకాలు. ఈ సమాజంలో శ్రీమతి కొంకిపూడి చెనబుల్లి, కుంకిపూడి చినచిట్టి, మద్దిర సూర్యనారాయణమ్మ, కుంకిపూడి పెదబుల్లి మొదలైన వారు ఉత్తమ నటీమణులుగా ప్రసిద్ధికి. ఈ సమాజం 10 ఏళ్లు దేదీప్యమానంగా నడిచి రసపుత్ర విజయం నాటక రచయిత ఇచ్ఛాపరగు యజ్ఞనారాయణగా హితకారిణి సమాజం స్థాపించి దేశభక్తి ప్రబోధాన్ని రసపుత్ర విజయ నాటకాన్ని ప్రదర్శించి తరువాత విశాఖపట్నం ఆంధ్ర నాటక కళా పరిషత్ 1916లో విక్రమదేవవర్మ గారు స్థాపించి శ్రీనాథుడి వీధి నాటకం విషయంలో కృషి చేశారు. 1900లో రాగటి వెంకట్రావరావు గారు సుజనరంజని నాట్య మండలి స్థాపించి హిందీ నాటకాలు ఆడి కారనేషన్ హిందీ అమెచ్యూర్స్ 1911లో పార్సీ రామారావు స్థాపించి హరిశ్చంద్ర, రసపుత్ర విజయం, కనకతార, వేణి సంహారం మొదలైన నాటకాలు ప్రదర్శి. ఈ సమాజంలో పొడుగు విశ్వనాథం, కామరాజు, పార్సీ శేషగిరిరావు, శెట్టి వెంకటస్వామి మొదలైన వాళ్ళు ముఖ్య బాధ్యతలు. కొంతకాలానికి ఈ సమాజం ఆంధ్ర అమెచ్యూర్స్గా మారి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ సమాజ నాటకాల్లో నటించాడు. ఆయన గుర్తే ఉంటాం కదా, ఆయన పాత్ర ఎమెచ్యూర్స్లో ఏది? ఆంధ్ర ఎమెచ్యూర్స్లో విప్లవ వీరుడైన అల్లూరి సీతారామరాజు గారు ఆ సమాజ నాటకాల్లో నడిచి 1924లో ఎం నటేశ మొదలియా ఈ సమాజ స్థాపించి రసపుత్ర విజయం, దుర్గాదాస్, సావిత్రి మొదలైన నాటక ఈ సమాజం వాళ్ళు ప్రదర్శించి మందా సుబ్బారావు, టి రామశర్మ మంచి వాచకం, మంచి స్వరద్రూపం, బాకురు పండా రామారావు, వెంకట్రావు మొదలైన నటులు ముఖ్యంగా నాట్య కళాభిలాషుల సభ మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారి అధ్యక్షం 1931 నాట్య కళాభిలాషుల సభ కురిపండ అప్పలస్వామి,
భవిడిపాటి చినయజ్ఞనారాయణ శర్మ గారు దీని కార్యదర్శి. 1935 4 వరకు సమాజం నడిచి 4 దశాబ్దాల పాటు విశాఖపట్నం నాటక రంగం 3 పూలు 6 కాయలు కాచి ఈ స్వర్ణ చరిత్రను పురిపండ అప్పలస్వామి గారు కళావని సంచికలో చక్కగా ఆ విశ్వవిద్యాలయం విశాల నాటక రంగ ఆంధ్ర నాటక రంగం ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటక కళలు ప్రముఖ పాత్రపై దీని కారకులు కూర్మా వేణుగోపాల స్వామి నాయుడు. 1938లో ఆంధ్ర విశ్వవిద్యాలయ డ్రామాటిక్ అసోసియేషన్ ప్రారంభం. గోపాలస్వామి గారి ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అనుబంధ కళాశాలల నాటకోత్సవాలు కూడా. 1913లో ఎక్స్పెరిమెంటల్ థియేటర్ ఏర్పాటు చేసి యుద్ధ సమయంలో యూనివర్సిటీ గుంటూరుకు మార్చిన సమయంలో గుంటూరులో వాల్తేరులో కూడా బహిరంగ నాటకశాలలు వచ్చాయి. గుంటూరులో ఉన్నప్పుడు కన్యాశుల్కం, అశ్వత్థామ, అనార్కలి, ఎప్పుడు ఇంతే, ప్రతిమా సుందరి, కూలి మొదలైన నాటకాలు విజయవంతంగా క్రమశిక్షణతో ప్రదర్శించి విశాల రంగస్థాన వేణుగోపాల స్వామి గారి వెన్నెను 1943 నుండి వాల్తేరులో నాటకోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలు ఇతరులెవరైనా పాల్గొనడానికి అవకాశాలు. విశ్వవిద్యాలయంలో జరిగే ప్రతి వైజ్ఞానిక విశేషాన్ని వేణుగోపాల స్వామి గారే కాదు, ఆయన నాటక కళాకారులకు అత్యంత నాటక విజ్ఞానాన్ని కూలంకషంగా ఆకలింపు చేసుకున్న విద్యుడు. ఆంధ్రదేశంలో ఏ మూల పరిషత్తు జరుగుతుంది ఆయన హృదయం అక్కడే ఉంది. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్గా ఉన్న 17 ఏళ్లలో దాదాపు 100 నాటకాలకు పైగా నూతన ప్రయోగాలతో ప్రదర్శి ఆంధ్ర నాటక రంగానికి ఆదర్శప్రాయం. ఈనాడు యూనివర్సిటీ నాటక రంగ ప్రయోగంలో ఉపయోగపడి సాంకేతిక పరికరాలు 2-3 లక్షల రూపాయలు విలువైగా ఉంది. ఈనాడు ఆంధ్రదేశంలో ఉన్న అనేక అనుబంధ కళాశాలలు ఒక్కొక్క ఓపెన్ థియేటర్ స్థాపించవాలి. ఈ మహత్కార్యానికి ఆద్యులు గోపాలస్వామి. అలాగే పై సమాజాలే కాక 1910లో లిల్లీ నైట్ క్లబ్, విశాఖపట్నం నాటక కళామండలి, 48లో విశాఖపట్నం పోర్ట్ అమెచ్యూర్ డ్రామాటిక్ అసోసియేషన్, 50లో రత్నం మెమోరియల్ అమెచ్యూర్స్, 58లో కల్చరల్ అసోసియేషన్, విశ్వనాథ కళా సమితి, ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్, లోకో బాల భరత సంఘం, అంకితం నాట్య కళామండలి, మెడికల్ కాలేజీ డ్రామాటిక్ అసోసియేషన్, ఎన్జిఓస్ డ్రామాటిక్ అసోసియేషన్, యూత్ రిక్రియేషన్ క్లబ్, ఆంధ్రకేసరి లలిత కళా పరిషత్తు మొదలైన నాటక సమాజాలే చక్కగా వృద్ధి చేశారు. విజయనగరం 1900 సంవత్సరం నాటికి తెలుగు నాటక రచన, తెలుగు నాటక రంగం సంపూర్ణ వికాసం పొందుతూ ఉంది. నాటకాలన్నీ గ్రాంధిక భాషలో, ఈ స్థితికి వ్యవహారిక భాషలో కూడా నాటకాన్ని ఉత్తమంగా రాయచ్చని గురదాడప్పారావు కన్యాశుల్కాన్ని రచించి ఆంధ్ర నాటక రంగంలో నూతన ఉద్వేగాన్ని తెచ్చి ఆనాటికి 10 సంవత్సరాల ముందు నుంచి నగరంలో నాటకాలు ప్రదర్శింపవు. ఆంధ్ర భోజుడు ఆనంద గజడు 1890లో సకల కళా పోషకులైన ఆనంద గజపతి నాయకత్వాన్ని సంస్కృత భాషా సంస్కృత నాటకాలు వాటి ప్రయోగాలు పునరుద్ధరణ చెయ్యాలనే సంకల్పం ఒక నాటక సంస్థ అయ్యారు. రాజుగారి స్వయంగా సమాజాన్ని నిర్వహించారు. చతుర్విధ అభినయాలను ఆయనే నేర్పేవారు. నాటకానికి కావలసిన ఆయా పాత్రధారులందరినీ ఆయనే ఎంపిక చేసేవారు. నాటక ఇతివృత్తాన్ని అనుసరించి తెరలు తయారు చేసి కోటలో ప్రదర్శింపదు.
విజయనగరపు విఖ్యాత నటవ విజయనగరం నాటక రంగంలో రాజాగారి ఆధ్వర్యంలో ఆనాడు ఎందరో ప్రసిద్ధులైన నటులు ఉన్నాయి. ఇందాక విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ డ్రామాటిక్ అసోసియేషన్లో ఒక ప్రసిద్ధమైన వ్యక్తిని మర్చిపోయారనుకుంటా. వ్యక్తి నేను ఆయనే కుప్పిలి వెంకటేశ్వరరావు, కె వెంకటేశ్వర, స్టేజ్ డైరెక్టర్గా ఎంతోమంది ఆయన నటుడుగా తీర్చిదిద్ది మిశ్రో, ఇవాళ సినిమా యాక్టర్ మిశ్రో లాంటి వాళ్ళందరినీ తీర్చిదిద్ది అద్భుతమైన నాటక, అలాగే గొల్లపూడి మారుతీరావుని ఆయనతో నాటకాలు రాయించి ఆయన కూడా అభివృద్ధిలో తీసుకొచ్చిన వాడు కె వెంకటేష్. రేడియోలో ఆయన మాట్లాడుతుంటే కిరీశం పాత్ర ధరించి డైలాగులు చెప్తుంటే అలా బొమ్మల్లాగా మేము వింటూ ఉండేవాడు. అందువల్లే అంత గొప్ప జ్ఞాపకం మాకు ఆయన. ఒకటి సినిమాల్లో కూడా నటించారు కానీ పెద్దగా వాళ్ళే. అలాగే పప్పు వెంకన్నగా ఆ మొదలైన పాత్ర తెలుసు. అలా కర్రా పేరయ్య శాస్త్రిగా దుష్యంతుడు పురూరవుడు వేసేవాడు. సొప్పల్లి నరసింహం గారు శకుంతల పాత్ర ధారణలో అందవేసి పప్పు వెంకన్న గారు అద్భుతంగా పాడు. కర్రా పేరయ్య సంస్కృత నాటకాల్లో విదూషకుడి, శాకుంతలలో కణ్వుడి పాత్ర సమర్థనీయంగా పోషించేవారు. అలాగే సంస్కృత నాటకాల్లో సూత్రధారుడుగా సమాజ బాధ్యతలన్నీ ఆయనే చూసేవారు. విజయరామ డ్రామాటిక్ అకాడమీ రాజాగారు చనిపోవడంతో ఆ సమాజం అంతరించిపోగా విజయరామ డ్రామాటిక్ అకాడమీ స్థాపించబడి దీని నిర్వాహకుడు తాత ఉమామహేష్, రామాయణం సర్వేశ్వర శాస్త్రి, దీని తర్వాత వాణి విలాస సభ, అనారసపు గోపాలరావు, సత్యనారాయణ, నందగిరి శ్రీనివాసరావు కలిసి అద్భుతంగా విజయనగర కళా కేంద్రాన్ని అభివృద్ధిలోకి తెచ్చి 1949 సంవత్సరంలో వేదుల జగన్నాథరావు, ఈసపాటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో బళ్ళారి రాఘవ స్మారక నాటక కళా సమితి స్థాపించబడి వరుసగా 10 ఏళ్ళు నాటిక పోటీలు, ఉత్సవాలు 58లో రాఘవ కళా సమితి ఎన్వి రామారావు స్థాపించి నాటకాలు ప్రదర్శించి 1953లో వరదా బ్రహ్మానందం, అలాగే అంబళ్ళ సూర్యారావు మొదలైన వాడు అభ్యుదయ నాటక ప్రజానాట్య మండలి ద్వారా కుచ్చెర్లకోట రంగారావు గారు హిరణ్యాక్షుడుగా ఎలా తన నట విశ్వరూపాన్ని చూపించారో చూడండి. పద్దెనిమిది పైన వివరించిన సమాజాలేఖ ఆంధ్ర సేవా కళామండలి, ఎంఆర్ కాలేజీ సిబ్బంది, డ్రామాటిక్ అసోసియేషన్, యునైటెడ్ ఫ్రెండ్స్ ఆర్టిస్ట్, విజయ రాఘవ నాట్య మండలి, గౌరీ సోషల్ ఆర్ట్స్ అసోసియేషన్, కవిరాజు మెమోరియల్ క్లబ్, బీవీడి అసోసియేషన్, మురళీకృష్ణ నాట్య మండలి మొదలైన ఔత్సాహిక సమాజాలు కూడా విజయనగరం నాటక రంగంలో వర్ధిల్లిన నటీనటులు చాలామంది. వారిలో చొప్పల్లి సూర్యనారాయణ, ఇమిటేషన్ ఆచారి, కె గురుమూర్తి, భోగరాజు కృష్ణమూర్తి, సాలూరు రాజేశ్వరరావు మ్యూజిక్ డైరెక్టర్, సరిదే లక్ష్మీనరసయ్య కళా వర్కింగ్ రింగ్ అంటారు, ఎం బుచ్చిబాబు, ఏ గోపాలరావు, సుభద్రరాజు, దొడ్డమ్మ, సిహెచ్బి వెంకటచలం, మద్దెల రాముడు, ఉల్లి వెంకట్రావు, ఏ సూర్యారావు, ఎన్ కృష్ణారావు, బి అప్పారావు, ఎన్వి రామారావు, కె రామారావు, లోకేందర్రావు, కె భాస్కర్రావు, కెవి సుబ్బారావు, కె సాంబశివరావు, సాలూరు సూరం, ఐ సత్యరావు, కుమారి రాధా కుమారి కామేశ్వరి, వేదుల జగన్నాథ్, భీముడిపట్నం లేక భీమిలి,
1948లో సాహితీ నాట్య మండలి, దుర్గా కళానాట్య మండలి ఏర్పడి పనిచేస్తుంది. ఈ సమాజంలో బి లక్ష్మీ నరసింహం, ఎం సీతారామస్వామి, బి నారాయణమూర్తి, ఏ నరసింహమూర్తి, ఆర్ కృష్ణమాచారి, ఉస్మేన్ షహసుద్దీన్, కె ఎల్లయ్య, సి నాగేశ్వరరావు, పి నరసింగరావు, అజాత్ నారాయణరావు మొదలైన నటులు. అనకాపల్లిలో శ్యామల కళా సమితి 1943లో ఏర్పడి విజయలక్ష్మీ నాట్య మండలి, 46లో గౌరీ నాట్య మండలి, పాండురంగ నాట్య మండలి, హై స్కూల్ కాలేజీ నాటక సమాజాలు వచ్చాయి. చిట్టి వలసలో జూట్ మిల్ ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్, డ్రామాటిక్ సెక్షన్ 55లో రామాయణం సుందర్రావు, ఎస్ బంగారయ్య, ఈ హనుమంతరావు, పేరి నాయుడు మొదలైన కళాకారులు వద్దులో. మాడుగుల 1943లో సరస్వతి నాట్య మండలి పనిచేస్తుంది. మాడుగులకు 2 మైళ్ళ దూరంలో ఉన్న గుట్టాలపేట, ఉకుంపేట గ్రామాల్లో అడవి జాతుల ప్రజ అనే నృత్యాన్ని చేస్తూ ఉంటారు. మాడుగులలో ఉన్న కళాకారుడు జీవిఎన్ శర్మ, మురారి రామారావు, కర్రా అప్పారావు, అల్లాడ హనుమంతరావు, పత్తి వేణుగోపాల శర్మ, ఎన్వి నరసింహాచారి, ఎంసి కొండలరావు, పుట్ల సింహాచలం, జీవివి రామయ్య, వి జగన్నాథాచారి, గరిమెళ్ల కృష్ణ. నర్సీపట్ 1936లో గంధర్వ నాట్య మండలి, 55లో దుర్గానాట్య మండలి, హై స్కూల్ విద్యార్థి నాటక సమాజం పనిచేసి. దువ్వూరి సుందర్రావు, నిష్ఠల కన్నబాబు, బొంతారామ్మూర్తి, సువాది రామనాథ్, పియప్పారావు, జేయప్పారావు మొదలైన కళాకారులు. ఇక్కడెక్కడో ఆయన్ని మర్చిపోయారు. రమణమూర్తి వచ్చాడు కానీ జేవి సోమయాజుని మర్చిపోయారు. చోడవరం 1896 చోడవరంలో శ్రీనివాస వినాశ నాటక సమాజం, ఆ సమాజం అని చారిత్రక నాటకాలు. ఆనాడు ఈ సమాజం వారు కట్టుకున్న భవనమే ఇవాళ ప్రేమ సమాజ భవనం. 43లో పాండురంగ నాట్య మండలి, 53లో త్యాగరాజ నాట్య మండలి, 49లో ప్రేమ నాట్య మండలి, 48లో విజయగోపాల్ నాట్య మండలి పని. తంగెళ్ల వెంకటప్పట్ చిరుతల భజనకు ఉపాధ్యాయుడిగా ఉండి రామాయణ గాథ ప్రచారం చేస్తూ బృందాన్ని నిర్వహించి. మంగిపూడి కామేశ్వరరావు, జె చిన సత్యనారాయణ, భమిడిపాటి రామ సోమయాజు, బికే శాస్త్రి మొదలైన కళాకారులు. యలమంచి 1890లో కళాభివర్ధిని నాట్య మండలి, 48లో విజయ ఆర్ట్ థియేటర్, రామకృష్ణ నాట్య మండలి, హై స్కూల్ డ్రామాటిక్ అసోసియేషన్ మొదలైనవి. ఇవన్నీ విశాఖలోకి చెంత విజయనగరం విలాస దానిలోకి వచ్చాయి. ఇప్పుడు ఇంకొక జిల్లా శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లా నాటకరంగం. రసజ్ఞుల రమా విలాసిని సమాజం 1906, 1907 ప్రాంతంలో రమా విలాసిని సమాజం స్థాపించబడి కొంతకాలం నడిచి మళ్ళా 21లో రమా విలాస అమెచ్యూర్ పేర పునరుద్ధరణ. ఇందుకు కారకుడు చట్టి జనపూర్ణయ్య పంతులు. పూర్ణయ్య పంతులు గారు చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్ నాటకాలు ఆడేవారు. ఆ అనుభవంతో పై సంస్థ స్థాయి సమాజ సభ్యులకు తరిపీలిచ్చి పంతులు గారు బహుముఖ పాత్రలు. వీరి అభిమాన పాత్ర శివాజీ. ఆంధ్ర కళా పరిషత్తు స్థాపకుల్లో ముఖ్యం. పరిషత్తు 2వ నాటి సభకు అధ్యక్షుడు.
అనేక సంవత్సరాలు శ్రీకాకుళ పురపాలక సంఘానికి మున్సిపల్ చైర్మన్. 1928లో ఒక ఫ్రెంచ్ విశ్వవిద్యాలయం వీరిని ఆనరరీ ప్రొఫెసర్ ఆఫ్ ఇండియన్ డ్రమటర్జీగా ఎన్నుకుంది. ఇంకా శ్రీకాకుళంలో 1955 నటరాజ కళా సమితి, 54లో లలిత కళా సమితి, 55లో గవర్నమెంట్ ఆర్ట్స్ డ్రామాటిక్ అసోసియేషన్, మున్సిపల్ డ్రామాటిక్ అసోసియేషన్ మొదలైన నాటక సమాజాలు ఏర్పడిపోయాయి. సత్తి పూర్ణయ్య పంతు రావి కొండల్లో, జేవి రమణమూర్తి ఇక్కడికి వచ్చి, జేవి సోమయ్య, ఎల్ నరసింహమూర్తి, ఈ హరిరావు, వి శివరావు, ఎన్ ప్రభాకర్రావు, ఎం జోగారావు, జగన్నాథరావు, కె లక్ష్మణరావు, బి రామదాస్, బి సుబ్బారావు, డి హనుమంతరావు, జేవి శ్రీరామమూర్తి మొదలైన నటులు వచ్చారు. గొబ్బిలిలో 1958లో లలిత కళా సమితి, 51లో నూతన ఆంధ్ర నాట్య మండలి, 55లో ట్యాగూర్ కళా సమితి, 55లో పొట్టి శ్రీరాములు నాట్య మండలి పని. ఈ సమాజాల్లో పేసపాటి నరసింహమూర్తి, అయ్యగారి నారాయణమూర్తి, కామేశ్వరరావు, వి సత్యనారాయణ రెడ్డి మొదలైన వాళ్ళు నటుగులుగా ఉన్నత శిఖరం. సాలూరు దగ్గరకు వస్తే 1935లో శ్రీ శారదా నాట్య మండలి మరికొన్ని నాటక సమాజాలు పనిచేసి, ఈ సమాజాలలో హుస్సేన్, ఎం సత్యనారాయణ, భవానీ రామారావు, చెరుకూరి వెంకటరెడ్డి, కేవీ నాయక్, డి నరసింహారెడ్డి, వై సూర్యనారాయణ, డిఏ రెడ్డి, ఎస్ ఇస్మాయిల్, ఎన్ సోమేశ్వర శర్మ, ఎన్ కబీర్ షా, సిహెచ్ రాజ్, డి సూర్యనారాయణ, సత్యరాజు సంజీవరావు, ఎస్ రాఘవ కుమారి సరోజిని మొదలైన వాడు అక్కడ వృద్ధిలోకి వచ్చి సత్తి పూర్ణయ్య పంతులుగా, శివాజీగా ఎలా విరోచితమైన నటన ప్రదర్శించారో చూడ. సత్తి పూర్ణయ్య పంతులు గారి సత్తి పూర్ణయ్య పంతులు గారు శివాజీ పాత్ర. చీపురుపల్లి 1950లో హై స్కూల్ డ్రామాటిక్ అసోసియేషన్, 54లో నవీన యువ జన నాటక సమాజం, 58లో వాణి నాట్య నిలయం మొదలైన సమాజాలు ఏర్పడి ఇప్పటికీ నడుస్తుంది. ఈ సమాజంలో డి నరసరాజు, ముళ్లపూడి నరసింహరాజు, ఆర్ వేణుగోపాలరావు మొదలైన కళాకారులు. అలాగే నరసన్నపేట 1954 హై స్కూల్ డ్రామాటిక్ కంపెనీ, 55లో శ్రీకాకుళం అభ్యుదయ నాట్య మండలి, 57లో నరసన్నపేట నాటక కళా సమితి మొదలైన పని. ఈ సమాజంలో టీవీ కుమార్ గుప్తా, పెంజాల సుబ్రహ్మణ్య కవి, డి రాజారావు నాయుడు, కె బాలకృష్ణారెడ్డి, బివి కృష్ణారావు, వి నరసింగరావు, ఎన్వి రమణ మొదలైన నటులు ఉన్నారు. పార్వతీపం 1942లో విజయనాట్య మండలి, 51లో హై స్కూల్ డ్రామాటిక్ అసోసియేషన్, 55లో సీతారామ డ్రామాటిక్ సొసైటీ మొదలైన సమాజం. ఆ సమాజంలో అయ్య సోమయాజులు, ఉమామహేశ్వరరావు, గౌరీచంద్ర, ఎంఎస్ రాజు, సింగమహంతి, రామారావు మొదలైన కళాకారులు. పొందూరు, చీపురిపల్లి అవతల పొందూరు కనబడు, పొందూరు నుంచి సిగ్నల్ వస్తే మళ్ళా చీపురిపల్లి వస్తున్నాను.
1940 పొందూరు ఖద్దర్ కూడా ప్రసిద్ధి. 1946లో రామానాట్య మండలి, 54లో ఆంధ్ర నాటక కళా సమితి మొదలైన సమాజాలు ఉన్నాయి. అలాగే పై సమాజాల్లో బి సన్యాసి నాయుడు, ఏ చిదానందరావు, కె మల్లికార్జునరావు, ఈ బైరాగిరాజు, ఎల్ వీరాచారి, సిహెచ్ వాసుదేవరం, అల్లంశెట్టి సీతారామస్వామి, అలాగే విశ్వప్రకట కామేశ్వరరావు, టి కృష్ణమూర్తి మొదలైన నటులు. బారువ 1956లో నయనేంద్ర నాటక కళా సమితిని కె జగన్నాథరావు గారు స్థాపించారు. వివరాలు తెలియదు. ఇచ్చాపురం 53లో ఆంధ్ర ఆర్ట్ అసోసియేషన్ పుల్లెల ధర్మారావు గారు స్థాపించారు. ఈ సమాజంలో కె బలరామస్వామి, సి ధర్మారావు గారి తర్వాత గొప్ప న్యాయవాదిగా, తెలుగు భాషోద్యమానికి వెన్నెముకగా ఎస్వి శ్రీనివాసాచారి, వివి నరసింహం, వి భాస్కర్రావు, ఎన్ నరసింహాచార్య, కృష్ణ పట్నాయక్, ఆర్ విఠలరావు, వి యోగేశ్వరరావు, డివి సుబ్బారావు. కాశీబుగ్గ 1955 అభ్యుదయ కళా సమితి, 57లో లలిత కళా సమితి ఏర్పడి పనిచేస్తారు. వీటిలో కుమారి శ్యామల, వి మాణిక్యం, వి శ్రీధర్రావు, టి గురుమూర్తి, త్రిపాఠి, జి భీమారావు, టిఎన్ స్వామి, మకబుల్ ఖాన్, నరసింగరావు, దామోదర్రావు, ప్రకాశరావు, లింగమూర్తి మొదలైన నటీనటులు. పేద తామరపల్లి 1943లో శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి, స్వతంత్ర నాట్య మండలి పై తామరపల్లి చుట్టుపక్కల గ్రామాలైన డేవల్, భద్ర, నందిగామ, హరిదాసపురం, పట్ట, చక్కలి, వజ్రపు కొత్తూరు మొదలైన చోట్ల కూడా నాటక సమాజాలు ఉన్నాయి, పనిచేస్తాయి. ఈ సమాజాల్లో టి కృష్ణారావు నాయుడు, వై నరసింహమూర్తి, డి అప్పారావు, మక్కా వీరేష్, వి వీరయ్య, బత్తుల లింగరాజు, చిన్నబాబు మొదలైన నటులు పని. ఆముదాల వలస 1932లో సీతారాం నాట్య మండలి, 44లో నేతాజీ నాట్య మండలి, 53లో సీతారామ నాట్య మండలి, 54లో సూర్య సమాఖ్య మొదలైనవి నడుస్తాయి. వీటిలో బి కృష్ణారావు, వై రామారావు, రాము, విశ్వనాథం, రాంబాబు పనిచేసి పలాస, నౌపడ, అర్సవిల్లి మొదలైన చోట్ల సంగీత సమాజాలు పనిచేశారు. అంపోలు, అడ్డవరం. అంపోలు మురళీకృష్ణ అని రేడియోలో మృదంగం వాయించారు. ఈ 2 గ్రామాలు శ్రీకాకుళానికి 4 మైళ్ళు. అక్కడ రంజకవర్ అనే రుంజ వాయిద్య బృందం. ఈ వాయిద్యాన్ని శివపార్వతుల కళ్యాణ సమయంలో వాయించారు. వీటి ధ్వని బ్రహ్మాండంగా. వీటిని ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ జాతి వాళ్ళు వాయిస్తూ ఉంటారు. వీడు పుష్యమాసంలో ఆ గ్రామాలు వెళ్ళి వాయించారు. రుంజ వాయిద్యకారులు వి ఆంజనేయులు, జంగం సత్యనారాయణ, మిర్యాల కోటిలింగం, ఎస్ఎన్ అప్పయ్య మొదలైన మహానుభావులు. 1913లో అగస్త్యేశ్వర స్వామి నాటక సమాజం. అలాగే ముద్దా నీలం అప్పయ్య, ఈ ఎర్రయ్య, వడపల్లి సుబ్బారావు మొదలైన నాటక కళాలు. పర్లాకిమిడి పార్సీ నాటకాలు ఆంధ్ర నాటక రంగం వచ్చినటువంటి సంచలనం. పర్లాకిమిడిలో విద్యార్థుల ఆధ్వర్యం 1897 అమెచ్యూర్ డ్రామాటిక్ అసోసియేషన్ స్థాపించబడి 1929 అదొక 3, ఇదొక 32 ఏళ్ళు పనిచేసింది. ఈ సమాజం పల్లాకిమిడి నాటక రంగానికి గిడుగు సీతాపతి గారు పట్టుకొమ్మ, అంటే గిడుగు రామ్మూర్తి గారు అబ్బాయి. ఈ సమాజంలో ఇతర ప్రముఖులు
పంతుల రామమూర్తి, చిలుకూరి బుచ్చన్న పంతులు మొదలు 1904లో పర్లాకిమిడి రాజాగా నాటక ప్రదర్శనాల కోసం పద్మనాభ థియేటర్ కట్టారు. ఒరియా నాటక సమాజంతో పాటు తెలుగు నాటక సమాజాన్ని కూడా రాజాగారు పోషించారు. 1927 ఈ సమాజం వారు మద్రాస్ గవర్నర్ సమక్షంలో నాటకాలు ప్రదర్శించి గవర్నర్ ప్రశంసలు అందుతారు. పర్లాకిమిడిని పర్లాకిమిడి రాజా ఒరిస్సాలో కలుపుకోవడానికి ఉద్యమం చేపట్టినప్పుడు అప్పటిదాకా అక్కడే ఉన్నారు గిడుగు రామ్మూర్తి పంతులు, గిరాం పంతులు అంటారు, వ్యావహారిక భాష ఉద్యమ నాయకుడు. ఆయన నిరసనగా అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసి రాజమండ్రి వచ్చి స్థిరపడి అది ఆ నిరసనకి అది నిరసన. 1929 మద్రాసు వచ్చిన సీతాపతిగా వారి సాహిత్య సేవతో నాటక కళా సేవ కూడా చేసి చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి చాలా పాత్రలు ధరించారు. బరంపుర రైతు బిడ్డ మొదలైన వారు. బరంపుర పూర్వం ఆంధ్రదేశంలో, ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న బరంపురంలో జగన్నాథ వినాశిని నాటక సమాజం బూర్ల సోదరుడు స్థాపించారు. ఈ సమాజంలో నాయిక పాత్ర ధారణ మద్దూరి అప్పారావు పంతులు గారు ప్రముఖులు. ఈ సమాజం ఎక్కువగా పానుగంటి నరసింహారావు గారి నాటకాలే ఆడేది. 1920 ప్రాంతంలో ప్రజామిత్రమండలి అనే నాటక సమాజ జ్ఞాపతి నారాయణమూర్తి గారు స్థాపించారు. ఈ సమాజంలో వెలివెల వీరరాఘవ స్వామి మొదలైన ప్రసిద్ధ నటులు. చక్కని మందులు చాలా ప్రసిద్ధం ఆయుర్వేదానికి. పూర్వం చిన్నపిల్లలకి ఈ కడుపులో లివర్ లాంటిది ఏదో వచ్చి దానికి చక్కని మందులే వాడుతుంది. ఇక్కడ ఆంధ్ర ప్రచార సంఘం స్థాపించబడి సమాజంలో జయంతి వెంకట జగన్నాథరావు నాయక పాత్రని, వినుకొండ జోగారావు నాయిక స్త్రీ పాత్రని ధరించారు. ఇక్కడ కళింగ వైశ్య కుటుంబానికి చెందే టంకాల సాంబయ్య గారు స్త్రీ పురుష 2 పాత్రలు. వీరి సోదరుడు హార్మోని వాయించి సాంబయ్య గారి కుమారులిద్దరు బాల పాత్రలు ధరించి వీరి స్వచ్ఛమైన ఉచ్చారణ, సంగీత సామర్థ్యం ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసి సాంబయ్య గారి పెద్ద కుమారుడు శశిభూషణరావు అపూర్వ నటనా చాతుర్యాన్ని కనపరిచేవాడని నాట్యాశోకం 2036లో సూరి శాస్త్రి గారు, పురాణం సూరి శాస్త్రి గారు బంధాలు. ఛత్రపురం దాదాపు 1885లో హిందూ థియేట్రికల్ క్లబ్ పనిచేసి ప్రాంతంలోని 1885 మేధావులు, ఉన్నత ఉద్యోగులు మొదలైన ప్రముఖులు ఈ సమాజాన్ని కట్టుదిట్టంగా నిర్వహించారు. 1936 ఒరిస్సా రాష్ట్రం ఏర్పడే వరకు ఈ సమాజం జయప్రదంగా నడిచి ఈ సమాజంలో గోవిందు సూర్యనారాయణ నాయిక ఆడపాత్రల్ని ధరించి ప్రసిద్ధ నాటకకర్తలు గుండిమెడ వెంకట సుబ్బారావు ఈ సమాజ దర్శకుడై అఖండ ప్రఖ్యాతి చేకూర్చి గుండిమెడాస్ వారి చారిత్రక నాటకం ఖిల్జీ రాజ్య పతనం. ఆంధ్రదేశంలో గుండిమెడాస్ వాడు పబ్లిష్ చేశారు పుస్తకాలు. అనేక ప్రముఖ సమాజాలు ప్రదర్శించి ఆయన స్ఫురద్రూపి కవి, దర్శకుడు, నటుడు, చిత్రకారుడు. దీనితో విశాఖ ఆ చివర ఉత్తరాంధ్ర అయిపోయింది. ఇక రాయలసీమ తెలంగాణలోకి వెళ్ళాలి. రేపు రాయలసీమ నాటక రంగాన్ని గురించి తెలుసుకోవాలి.